అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 66 రోజులవుతున్నా ఇంకా ఆచూకీ లభించలేదు. తన బిడ్డను ఎవరైనా తీసుకెళ్లి ఉంటారని తల్లి భవానీ అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి గణేష్ పాప కోసం ప్రతి ఊరు గాలిస్తున్నట్లు తెలిపారు. పాపను తమకు క్షేమంగా తిరిగి ఇవ్వాలని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పెంపుడు కుక్కను జాను అని పేరు పెట్టుకుని తమ పాపను దానిలో చూసుకుంటున్నామని తెలిపారు. నుండి 65 రోజులు అవుతుంది. 65 రోజులు ఇప్పటికే ఈ రోజులు అసలు ఈ రోజులు ఎలా గడుస్తున్నాయో మాకే తెలీదు. దయచేసి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక నా బిడ్డ నాకు క్షేమంగా చెప్పండి. నేను ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరైనా కావాలని తీసుకెళ్ళి ఉంటారని అనుమానం ఉంది. ఒకవేళ నా అనుమానం నిజమైతే కనుక ఎవరైనా నా బిడ్డని తీసుకెళ్ళి ఉంటే కనుక మీరే చూస్తారని అనుకుంటున్నాను. దయచేసి నా బిడ్డని నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లి బాధ అది ఒకరి బాధ ఒకరికి అర్థమవుతుంది, మరొకరికి అర్థం కాదు. నేను మరీ ప్రతి వీడియోని ప్రతి ఛానల్లోని నేను ఒకటే మాట చెప్తున్నాను. దయచేసి ఎవరి దగ్గరైనా నా బిడ్డ ఉంటే ఎవరైనా సరే నా బిడ్డను తీసుకెళ్ళి ఉంటే కనుక క్షేమంగా నా బిడ్డ నాకు చెప్తారని అనుకుంటున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా చెప్పినా పర్లేదు, లేదంటే ఏ కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో కానీ చెప్పినా పర్లేదు. పలానా దగ్గర ఉంది, లేదంటే ఎక్కడ చూసాం అక్కడ ఏదో ఒకటి ఆచూకీ చెప్తారని అనుకుంటున్నాను. లేదంటే డైరెక్ట్గా ఫోన్ చేసైనా లేకపోతే మా దగ్గరకు వచ్చైనా చెప్తారని అనుకుంటున్నాను. దయచేసి నేను మరీ చెప్తున్నాను. నా బిడ్డ ఎవరి దగ్గర ఉన్నా సరే క్షేమంగా నాకు చెప్తారని అనుకుంటున్నాను. అదేగా మా జానుకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం, మాకు కూడా ఇష్టం వల్ల కుక్కని తీసుకొని ఆ కుక్క పిల్లని తీసుకొని జాను అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా ఫోన్లో వీడియోలు చూసి తను మాట్లాడే మాటలు, తను అల్లరే, అది ఏమేమి చేస్తుంది అలా ఉండేదే నేను గుర్తు తెచ్చుకొని ఇంకా రోజు ఇంకదే బాధపడాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకునైనా మా బిడ్డ నాకు క్షేమంగా చెప్పండి. కొంచెమైనా మైండ్ రిలీఫ్ ఉంటుందని కుక్కకు కూడా జాను అనే పెట్టిన పేరు. కుక్కతో అయినా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. జాను జూన్ 6వ తేదీన అదృశ్యమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గాలింపు జరుగుతూనే ఉంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలు గాలించాయి. ప్రయోజనం లేదు. టవర్ డంపింగ్ ద్వారా కొన్ని వేల ఫోన్లు ఆరా తీశారు. అయినా ఫలితం లేదు. తండ్రి ఊరూరు తిరిగి తన కుమార్తె కనపడట్లేదు అని ఆచూకీ చెప్పండి వాల్ పోస్టర్లు అతికించారు. కానీ ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారు. వారి వద్ద తన కుమార్తె క్షేమంగా ఉందని మాత్రం తల్లి భవానీ నమ్ముతుంది. తన కుమార్తెను ముద్దుగా జాను అని పిలుచుకునేది. కుమార్తె అదృశ్యమైతే పెంచుకున్న కుక్క చనిపోయింది. దీంతో మరో కుక్క పిల్లను తెచ్చి దానికి చిన్నారి పేరు పెట్టారు. చిన్నారి గుర్తుకొచ్చినప్పుడల్లా జాను అంటూ ఆ కుక్క పిల్లను పిలుస్తూ దాని దగ్గరికి వెళ్లి ఆడుకుంటుంది ఆ తల్లి. పోలీసులు మాత్రం విచారిస్తున్నామని చెప్తున్నారు. గాలింపు మాత్రం జరగట్లేదు. కేసు ఉందా, ఫైల్ క్లోజ్ చేశారా తెలియదు. తల్లి మాత్రం కుక్క పిల్లలో కుమార్తెను చూసుకుంటూ జాను అని కలవరిస్తూ భారంగా కాలం గడుపుతుంది. చెవుల దగ్గర ముక్కు దగ్గర ఎక్కడ